ఆ వ్యక్తి సొంత ఊరు రోడ్డం మండల్. యాక్చువల్లీ ఆ వ్యక్తి పేరు నరసింహులు అలియాస్ నరసింహమూర్తి. దేశమంతటా సనాతన సంస్కృతిని నిలబెట్టేందుకు ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 మఠాలు నేటికి భారత ఆధ్యాత్మిక దిశగా దిక్సూచిలా నిలుస్తున్నాయి. వేములవాడలోని శంకర మఠం కూడా ఈ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ మఠాన్ని పరిశీలించేందుకు ప్రస్తుత శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి ఈ నెల 20న వేములవాడకు వస్తున్నారు. స్వామివారి పర్యటనలో భాగంగా శంకర మఠంలోని కలశ ప్రతిష్ఠ, దేవాలయ నిర్మాణ పనులను సమీక్షించనున్నారు. కులాలు వర్గాలకు అతీతంగా అందరికీ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించే ఈ మఠం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని బీజేపీ నేత ప్రతాప్ రామకృష్ణ తెలిపారు. దేశంలో సనాతన సంప్రదాయాన్ని ముఖ్యంగా వైదికోద్ధరణ, హిందూ మత ధర్మ రక్షణకై జన్మించినటువంటి మనకు ఆదిశంకరాచార్య పరంపరంగా చతురామ్నాయం శృంగేరి, ద్వారకా, బదరి ఈ 4 చతురామ్నాయం స్థాపించినటువంటి పూరి పీఠాల్లో ఉన్నటువంటి అత్యంత చక్రవర్తి పీఠమైనటువంటి దక్షిణామ్నాయ శ్రీ శ్రీ గుహే జగద్గురు భారతీతీర్థ స్వామి వారి పరంపర ఉన్నటువంటి కరచల సంజాత అయినటువంటి శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు మన వేములవాడ విచ్చేస్తున్న శుభ సందర్భంలో భారతదేశం సనాతన ధర్మం, సాధారణంగా సనాతన ధర్మ రక్షకులు ఆది శంకరాచార్యులు ఈ దేశంలో 4 మఠాలను స్థాపించిన తర్వాత అంటే పూర్వ వైభవాన్ని, ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతులను, కళలను, వేదాలను రక్షించే దిశగా వారి ప్రయత్నం ఏదైతుందో అది చిన్న ఏటనే మొత్తం భారతదేశం అంతా ఖాళీ నడకడం జరిగింది. మరి చరిత్ర చాలా మంది కూడా తెలుసు. మరి దాంట్లో భాగంగా ఇక్కడ కూడా శంకర మఠం దాదాపు నిర్మాణమై దాదాపు 30-40 సంవత్సరాలుగా అవస్థ ఉంది. దాంట్లో భాగంగా ప్రస్తుత మఠాధిపతి పీఠాధిపతి వారు మనకు 19వ తారీఖు 20వ తారీఖు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ శంకర మఠ కలశ ప్రతిష్ట, అలాగే దేవాలయం నిర్మాణం ఏదైతున్నదో వాళ్ళ సూచనల కోసం కూడా ప్రత్యేకంగా రావడం జరుగుతాం. సాధారణంగా కులాలకు సంబంధం లేకుండా మఠం కానీ ఈ సాంస్కృతిక వైభవం కానీ భగవంతుడు అందరికీ సమానం. ప్రత్యేకంగా బ్రాహ్మణ పరంపర ఏదైతున్నదో, బ్రాహ్మణులు ఏదైతున్నదో ఈ సమాజానికి ఒక దిక్సూచి లాంటి వారు. అంటే భగవంతుడికి సన్నిధానంకి వెళ్ళే భక్తులకు సేవ చేసే విషయంలో, లేకుంటే సాంప్రదాయాలను బోధించే విషయంలో ఏదైతుందో చాలా ప్రధాన పోషిక. భారతదేశం సనాతన ధర్మం, సాధారణంగా సనాతన ధర్మ రక్షకులు ఆది శంకరాచార్యులు ఈ దేశంలో 4 మఠాలను స్థాపించిన తర్వాత అంటే పూర్వ వైభవాన్ని, ప్రాచీన సాంప్రదాయాలను GST 2.0 పై అవగాహన